ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మీ పాత్రని పోషించడం కోసం ఇవాల్టి రోజున ఇక్కడ సత్యకుమార్ గారి కోసం పార్థసారథి గారి కోసం ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలానే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మా రామచంద్రన్నయ్య గారికి, మిగతా ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. నేను ఎక్కువ సమయం తీసుకోనండి, రెండే విషయాలు చెప్తాను. ఎందుకనంటే సమయం ఎందుకు ఎక్కువగా తీసుకోనన్నాను అనంటే, కరెక్ట్గా నాకు తెలిసి ఒక 8 రోజుల్లో ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 8 డేస్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మే 13నే ఎలక్షన్స్ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఇక్కడ కూర్చొని మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ మాట్లాడడం అనేటువంటిది కాదు. గ్రౌండ్లోకి వెళ్ళి ఇవాళ నిజంగా నాకు ఇంకొంచెం ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే, సగానికి సగం మంది ఆల్రెడీ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు మేడం, ఉన్నవాళ్ళు కూడా రేపు వెళ్ళిపోతున్నారు, ఈ ఒక్క కార్యక్రమం కోసం ఆగారు అని చెప్పి ఇందాక నిర్వాహకులు చెప్పారు. సో వాళ్ళందరికీ, వెళ్ళిన వాళ్ళకి, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, సమయం చాలా తక్కువగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రజల్ని మోటివేట్ చేస్తూ ప్రతి ఒక్క ఓటు పడేటట్లుగా చేసుకోవడమే మన ముందర ఉన్నటువంటి బాధ్యత. ప్రతి ఒక్క ఓటు అని ఎందుకన్నా అంటే, మనం 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందో చూసాం. 5 సంవత్సరాల్లో ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారో చూసాం. మహిళలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో చూసాం. రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో చూసాం. విద్యార్థులు, నిరుద్యోగులు, ఈ వర్గం ఆ వర్గం, ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం అనేది లేదు. ప్రతి ఒక్కళ్ళ మీద దాడులు జరిగాయి. ప్రతి ఒక్కళ్ళ మీద ఎక్కడికక్కడ ఇబ్బందులను వాళ్ళు క్రియేట్ చేశారు. అయినా సరే ఇవాళ 5 సంవత్సరాల తరువాత ఎన్నికల రణరంగంలోకి వెళ్ళేటప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్క ఓటు వేయించాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఇందాక భార్గవి గారు నన్ను పరిచయం చేస్తూ తెలంగాణ అన్నారు. నేను తెలుగుదేశం పార్టీ పసుపు సైనికురాలు. తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు, ఎక్కడా లేదు, పసుపు సైనికురాలు. ప్రజలకి మంచి జరగాలి అని అంటే తెలుగుదేశం పార్టీ రావాలి అని చెప్పి మనసా వాచా కర్మణ బిలీవ్ చేసేదాన్ని, ఆ నమ్మకాన్ని క్యారీ చేస్తున్నటువంటి దాన్ని. ఇలాంటి ఒక సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అక్కడ ఒక కూటమి ఏర్పడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా నేను చూసుకుంటాను, ఆ బాధ్యత నాది అని చెప్పి జనసేనతోటి అలయన్స్లోకి మేము వచ్చిన తర్వాత రేపు పొద్దున్న ఏదైతే ఇవాటి రోజున దేశం ఒక అభివృద్ధి దిశగా వెళ్తుందో అలాంటి అభివృద్ధి దిశగానే రాష్ట్రం కూడా వెళ్ళాలి. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏదైతే దేశం ఒక అభివృద్ధి దిశగా వెళ్తుందో అలాంటి అభివృద్ధి దిశగా రాష్ట్రం కూడా వెళ్ళాలి అనేటువంటి ఒక సంకల్పంతో భారతీయ జనతా పార్టీతో కూడా జతకట్టడం జరిగింది. సో ఏదైతే ఈ కూటమి ఉందో ఇది ప్రజా కూటమి, ప్రజల కోసం ఏర్పడినటువంటి కూటమి. ఆ కూటమిలో చాలా మంది చాలా మాటలు అన్నారు. ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా, కమలం గుర్తుకు ఓట్లు పడతాయా, సైకిల్ గుర్తుకు ఓట్లు పడతాయా అంటే పక్క పార్టీల వాళ్ళమని వాళ్ళ ఉద్దేశం. గ్లాస్ గుర్తుకు పడతాయా అని అంటే తెలుగుదేశం పార్టీ సైనికులు కావచ్చు, జనసేన పార్టీ సైనికులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ సైనికులు కావచ్చు, చాలా క్లియర్గా గుండెల్లో ఒక మాట నిక్షిప్తం చేసుకొని ఉన్నారు. సైకిల్ గుర్తు, జనసేనకు సంబంధించినటువంటి గ్లాసు గుర్తు, కమలం గుర్తు ఎక్కడ కనపడ్డా సరే ఈ కూటమి నుంచి ఎవ్వరు ఏ ప్రాంతం నుంచి అభ్యర్థులుగా నిలబడ్డా సరే అత్యధిక మెజారిటీ తోటి వాళ్ళని గెలిపించాల్సినటువంటి బాధ్యత ఈ 3 కార్యకర్తల మీద, ఈ 3 పార్టీల కార్యకర్తల మీద ఉన్నది అనేటువంటిది వాళ్ళు భావించి ముందరికి వెళ్తున్నారు. సో అలాంటి తరుణంలో ఇవాటి రోజున ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా అంటే బ్రహ్మాండంగా జరుగుతుంది. గోతిగాడి నక్కల్లాగా కొంతమంది అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాచుకొని కూర్చున్నారు. ధర్మవరమే తీసుకుందాం,
సత్యకుమార్ గారి గురించి నాకు తెలిసి తెలియని వారు ఉండరు, ముఖ్యంగా మాలాంటి వాళ్ళకి. ఎందుకంటే టీవీ డిబేట్లలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి, అలాంటి డిస్కషన్స్ లో ఉండే వాళ్ళకి సత్య అన్న అనేటువంటి వ్యక్తి తెలియని వాళ్ళం కాదు. గ్రౌండ్ లెవెల్లో ఆయన ఎంత వర్క్ చేస్తారో తెలియని వాళ్ళం కాదు. సో అలాంటి పరిస్థితుల్లో ధర్మవరం నుంచి మా పరిటాల శ్రీరామ్ గారు సోదరులు నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి సీట్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి వ్యక్తి. సత్య అన్నకి సీట్ ఇచ్చినప్పుడు యావత్ నియోజకవర్గంలో సత్య అన్నతో పాటుగా సోదరుడు శ్రీరామ్ ఎక్కడికక్కడ వెళుతూ ప్రతి ఒక్క ఓటుని చాలా కేర్ఫుల్ గా ఒడిసి పట్టుకుని దగ్గరుండి మేం గెలిపించుకుంటాం సత్య అన్నని అని చెప్తా ఉన్నాను. ఇది ధర్మవరంలో జరిగినప్పుడు, అక్కడ పిఠాపురంలో జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డప్పుడు మా వర్మ గారు బంగారు పళ్ళల్లో తెచ్చి మీకు గెలుపుని అందిస్తాం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అదే చేస్తున్నారు. నేను ఐ జస్ట్ గేవ్ యూ 2 ఎగ్జాంపుల్స్, పిఠాపురం కావచ్చు, ధర్మవరం కావచ్చు. సో ఇంతకు మించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏం అవసరం లేదు మనకి. సో గోతికాడు నక్కల్లాగా కూర్చున్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పాపం చాలా నిరాశ ఎదురైంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరం ఏం చేయాలి? ఇవన్నీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరిగాయి, అందరికీ తెలుసు. యువతకు ఉద్యోగాలు లేవు, అందరికీ తెలుసు. రాష్ట్రంలో పెట్టుబడులు లిటరల్ గా రాష్ట్రం నుంచి పారిపోయేట్టుగా చేశాడు జగన్మోహన్ రెడ్డి, అందరికీ తెలుసు. ఇవాళ మనం ఏం చెయ్యాలి? 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్లలో ఇక్కడికి వచ్చినటువంటి యువతకి నా పిలుపు ఇది. 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏ ఒక్క చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వారి పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకి ఎవరికి కూడా డిపాజిట్లు కూడా రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అని అంటే మాత్రం అది మనం చేయాలి. అది మనందరం ఫస్ట్ గమనించుకోవాల్సినటువంటి అవసరం. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. పార్థసారథి గారి గురించి పెద్దలు ఎంత సేవ చేశారో అందరికీ తెలుసు. సో రేపు పొద్దున్న ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి, హిందూపూర్ పార్లమెంట్ కి సంబంధించి 2 ఓట్లు జగన్మోహన్ రెడ్డి చెప్తుంటాడు కదా, బటన్ నొత్తా 120 సార్లు నొత్తా 130 సార్లు నొక్కా అని చెప్తూ ఉంటాడు. నాయన నువ్వు ఎన్నిసార్లు బటన్ నొక్కావో మా తెలియదు కానీ మా గొంతులైతే నొక్కుతున్నావు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఇవాళ ఈ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అండ్ పార్లమెంట్ కి సంబంధించి 2 బటన్లు మీరు నొక్కాలి. ఆ 2 బటన్లలో అసెంబ్లీకి సంబంధించి కమలం పువ్వు గుర్తు మీద నొక్కాలి, పార్లమెంట్ కి సంబంధించి సైకిల్ గుర్తు మీద నొక్కాలి. ఇది ప్రజల్లోకి చాలా 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 విరివిగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. దాంతో పాటుగా బ్యాలెట్ పేపర్స్ లో ముందర పార్లమెంట్ దిస్తారు, తర్వాత అసెంబ్లీ దిస్తారు. ఇది కూడా మనం వెళ్లేటువంటి రూరల్ ఏరియాస్ లో చాలా క్లియర్ గా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ తరుణంలో నిజంగా కూడా మనం ఏం చేస్తాము, ఏం చెయ్యము, ఎన్ని ఓట్లు పడతాయి కాదు, ప్రతి ఒక్క ఓటు కీలకం. సో ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది నా విజ్ఞప్తి. దయచేసి ఈ వారం రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోండి, లేదనుకోండి సెలవు పెట్టేయండి. ఏం కాదు, రాష్ట్రం కన్నా ఎక్కువ కాదు కదా, మీ భవిష్యత్తు కన్నా ఎక్కువ కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కన్నా ఎక్కువ కాదు. సెలవు పెట్టుకోండి. సంవత్సరం మొత్తం మీద 30 సెలవులు 20 సెలవులు ఉంటాయి కదా, వారం రోజులు సెలవు పెట్టుకుంటే పోయేదేం లేదు. అందులో సెలవు పెట్టుకోండి, వెళ్ళండి, గ్రామ గ్రామాన తిరగండి. ఇవాళ సత్యకుమార్ గారు ఇక్కడికి రాలేరు, లేదా పార్థసారథి గారు ఇక్కడికి రాలేదు అంటే వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు అక్కడ గ్రౌండ్ లో. సో మీరు కూడా ఈ వారం రోజులు వాళ్ళతో పాటుగా క్యాంపెయిన్ చెయ్యండి. క్యాంపెయిన్ చేసి ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళండి, ప్రతి ఒక్క ఓటర్ని టచ్ చేయండి. ప్రతి ఒక్క ఓటర్కి మనం చెప్పాల్సింది ఇదే. ధర్మవరానికి మనం కమలం పువ్వు గుర్తు మీద ఓటేయాలి, హిందూపూర్ పార్లమెంట్ కి మనం సైకిల్ గుర్తు మీద ఓటేయాలి. ఇది చాలా చాలా క్లియర్ గా ప్రజల మైండ్స్ లో మీరు ఇన్స్టిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళకేం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. జనాలు చూస్తున్నారు కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఇంకోటని ఏదైతే తెచ్చాడో జగన్మోహన్ రెడ్డి, అన్నీ చూస్తున్నారు జనాలు. సో దేనో, కానీ ఓటు వేయించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. సో మన బాధ్యతని విస్మరించకుండా చేద్దాం. ఇందాక భార్గవ్ గారు ఓ మాట చెప్పారు,
జ్యోత్స్న గారు అటు తిరుగుతున్నారు ఇటు తిరుగుతున్నారంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ఎప్పుడు పని చేస్తాం రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం? ఎప్పుడు పని చేస్తాం మన భవిష్యత్తు బాగు చేసుకోవడం కోసం? ఇదే సమయం. అదేదో సినిమాలో అంటారు చూసారా, సమయం లేదు మిత్రమా అని. అలాగా మనం కూడా ఇవాటి రోజున ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అవసరం ఉంది అని అంటే, అవతల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్ గా ఒక హాలూసినేషన్ లో బతుకుతున్నారు. వాళ్ళు ఏదో 175/175 గెలిచేస్తున్నాం, 25/25 గెలిచేస్తున్నాం అని చెప్పి ఒక హాలూసినేషన్ లో బతుకుతున్నారు. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పేట్టుగా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్లలో ఏ ఒక్క చోట కూడా పులివెందులతో సహా ఏ ఒక్క చోట కూడా వాళ్ళకి డిపాజిట్లు రాకూడదు. వస్తే రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని మనం ఎండార్స్ చేసినట్టు అవుతుంది. వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత జీవితాలతో ఎవరైతే ఆడుకున్నారో అలాంటి వాళ్ళని మనం ఓకే పర్లేదు అని అన్నట్టుగా ఒక మాట బయటకు వస్తుంది. సో దయచేసి ఏం చేస్తారో నాకు తెలియదు, ఎన్ని గంటలు పని చేస్తారో నాకు తెలియదు, కానీ గ్రౌండ్ లోకి వెళ్లాల్సిందే, పని చెయ్యాల్సిందే. ఈసారి గెలుపు పక్క. ధర్మవరం నియోజకవర్గంలో గెలుపు పక్క, హిందూపూర్ పార్లమెంట్ లో గెలుపు పక్క. కాకపోతే మెజారిటీ ఎంతన్నదే లెక్క, అది మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ముగించే ముందరైతే ఒక విషయం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పాలనిపించింది నాకు. సరే, ఆ దిక్కుమాల బ్యాండేజ్ గురించి చెప్పమని మా తమ్ముడు చెప్తున్నాడు కానీ చెప్పను, అయిపోయింది. మనం అన్నామని ఆ బ్యాండేజ్ స్టార్ బ్యాండేజ్ తీసేశాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అబ్సెషన్ లో బతుకుతున్నాడు అనంటే, అద్దం చూసుకున్నా సరే తన మొహానికి బదులు చంద్రబాబు నాయుడు గారి మొహం కనపడుతోంది జగన్మోహన్ రెడ్డికి. అంటే మెలకుగా ఉంటే ఆ మనిషికి, ఇందాక షర్మిల చెప్పింది, ఇది నా మాట కాదండి, వాళ్ళ సొంత చెల్లెలు చెప్పింది, నా మాట కాదు, సారీ, నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని అలాంటి మాటలు ఎందుకంటే వాళ్ళ సొంత చెల్లెలు చెప్పింది. సో ఏదైతే పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేంత వరకు కూడా ఆయనకి ఏది చేసినా, ఎవరు చేసినా, ఎవరు ఆయన విమర్శించినా, ఎవరేమన్నా సరే చంద్రబాబు నాయుడు గారి జపమే తలుస్తున్నాడు ఆయన. దాంతో పాటుగా రాత్రి పడుకుంటే ఆయన కళల్లోకి మోదీ గారు వస్తున్నారు. అయ్యో బాబోయ్, పొద్దున చంద్రబాబు నాయుడు గారు, రాత్రి మోదీ గారు, ఇంక అయిపోయింది నా పరిస్థితి, ఇంకా నేను ఎలా బతకను రా నాయన అనేటువంటి ఒక డెసిషన్ కి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారు. పోనీ ఏదన్నా అటో ఇటో ఏమన్నా ఆలోచిద్దామంటే పక్కన మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎక్కడ అటు నిద్రపోనివ్వట్లేదు, ఇటు ఉండనివ్వట్లేదు, ఓ పని చేసుకోనివ్వట్లేదు. కనీసం రేపు పొద్దున డిపాజిట్లు వస్తాయో రావో కూడా తెలియనటువంటి ఒక సందిగ్ధంలో ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ బాధ్యతని మీరు దయచేసి విస్మరించకుండా టెన్షన్ గా ఓటు వేయండి, వేయించండి. ఓటు వేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఎంతుందో, మీ గ్రామాల్లో ఓటు వేయించాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద అంతే ఉంది. బాధ్యతను విస్మరించకండి. ఏంటి జ్యోత్స్న గారు ఒకటే మాట మళ్ళీ మళ్ళీ తిప్పి చెప్తున్నారంటే అదే చెప్తా. ఈ వారం రోజులు ఓటింగ్ శాతం ఎంతైంది, ఎంత మంది ఓట్లేశారు, నిజంగా ఎవరన్నా మిస్ అవుతున్నామా? పొద్దున్నే ఆ రోజున పొద్దున్నే మీరు వెళ్లి చేయాల్సినటువంటి ఫస్ట్ పని ఏంటంటే మొదటి గంట లోపల ఓటేసేయాలి. పోలింగ్ స్టార్ట్ అయిన గంట లోపల ఓటేసేయాలి. వేసేసి అప్పుడు ఇంకెక్కడెక్కడ ఎవరెవరైతే పెద్దవాళ్ళు వాళ్ళు ఓటేయడానికి వెళ్ళలేకపోతున్నారో వాళ్ళకి సహకరించండి, వాళ్ళని తీసుకెళ్ళండి, పోలింగ్ బూత్లకి తీసుకెళ్ళండి. ఇదే మన ముందర ఉన్నటువంటి కర్తవ్యం. మిగతా అన్ని జూన్ 4 తర్వాత మాట్లాడుకుందాం. ఇవాళ ఇక్కడ మనం ఒక సభ పెట్టుకున్నాం, ఆత్మీయ సమావేశం అన్నాం. సో డెఫినెట్ గా రేపు పొద్దున గెలిచిన తర్వాత విజయోత్సవ సభ కూడా ఏం ధర్మవరంలోనే పెట్టాం కదా, ఖచ్చితంగా ఇక్కడ పెడతాం కదా. ఇక్కడ ఆత్మీయ సమావేశం పెట్టినప్పుడు విజయోత్సవ సభ కూడా ఇక్కడ పెడతాం కదా. ఆ రోజున మళ్ళీ భార్గవ్ గారు యువర్ రెస్పాన్సిబిలిటీ, నన్ను పిలవాలి, మీరు పిలవాలి. ఆ రోజున నేను చెప్తా గెలుపు మాదే అని ఆ రోజా చెప్పా. మెజారిటీ ఏమన్నా లెక్కలు తేడా వస్తే ఇక్కడ వచ్చినటువంటి యువతను అడుగుతా, నాన్న ఏ బూత్ లో ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎందుకు పడలేదు, లెక్క మిమ్మల్ని అడుగుతా.
యువతనే అడుగుతా, ఎందుకంటే మీ బాధ్యత అది. అందుకే మరొక్కసారి కూటమి నుంచి ఎవరెవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో 175 నియోజకవర్గాలు 25 పార్లమెంట్లలో అందరినీ కూడా గెలిపించాల్సినటువంటి బాధ్యత 3 పార్టీల కార్యకర్తలపై 3 పార్టీల నేతలపై ఉన్నది. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని విస్మరించకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటేయండి, ఓటేయించండి. ఈ వారం రోజులు మంచిగా ప్రచారం చేయండి, ప్రభుత్వం యొక్క వైఫల్యాలని మాట్లాడండి. రేపు పొద్దున మనం ఏం వస్తామో, మనం వస్తే ఏం చేస్తామో అది చెప్పండి. మన సూపర్ 6 పథకాలు కావచ్చు, ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకాలు కావచ్చు, కేంద్రం ఏదైతే కేంద్ర లెవెల్లో నేషనల్ లెవెల్లో బీజేపీ ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో దానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అన్ని కూలంకుషంగా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మరొకసారి నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నిర్వాహకులకి, పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలుపుతూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. థ్యాంక్ యూ అండి.